నమస్తే. నేను విజయారెడ్డి, ఫైర్ బ్రాండ్, డైనమిక్ లీడర్, పరిచయం అక్కర్లేని వ్యక్తి. కానీ నేను చెప్తున్నాను, ఫిరోజ్ ఖాన్ మనతో ఉన్నారు. నమస్తే ఫిరోజ్ ఖాన్ గారు. నమస్కారం. ఏంటో నాకు కొంచెం తేడా అనిపిస్తుంది. భక్తి ఇంకెక్కువైనట్టుందా మీకు? ఇండియా మీద మీకు ఆబ్వియస్లీగా ఉంది. నాకు ఓకే, ఈ ఫ్లాగ్ ఓకే, మేము వెనకాల ఉన్నాం ఓకే, నాకు మెడల్ ఏదో కనిపిస్తుంది. రుద్రాక్ష ఎందుకు? స్టైల్ అమ్మా, అంతే. ఇష్టపడినా పెట్టుకున్నా. ఎవరు ఏమనలేదా? మీ ఎవరైనా ఏం చెప్తే వినే ఒక క్యారెక్టర్ కాదు కదా. నాకు ఇష్టం పెట్టుకున్నా, నాకు ఇష్టం పెట్టుకున్నా. దీని ఎఫెక్ట్ మీ పర్సనల్ పొలిటికల్ లైఫ్ మీద పడదా? అనవసరం. నాకు కరెక్ట్ కనిపించినది అది నా మెడలో ఉన్నది, నాకు కరెక్ట్ కనిపించినది నా గుండె మీద ఉన్నది. ఇది ఫిరోజ్ ఖాన్. నేను ఎవ్వరి మాటల్లో రాను. ఏమిది లాస్ అవుతుంది ప్రాఫిట్ అవుతుంది అని నేను నడవను. ఏం చెప్పినా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఎక్కడన్నా లోపట అయ్యో పాకిస్తాన్ అని ఎక్కడన్నా కొంచెం అనిపిస్తుందా? నెవర్. ఒక్కటే అనిపిస్తుంది, హిందుస్థాన్ భారత్ ఇండియా. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హే, జిందాబాద్ रहेगा. ఎందుకంటే పాకిస్తాన్ చేసే లంగా పనులు, దొంగ పనులు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ పేరు పెట్టినారు మన ప్రధానమంత్రి, ఆపరేషన్ సింధూర్. 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 minutes, 26 రఫాల్ ప్లేన్ పోయి మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్ల మీద, లాంచ్ ప్యాడ్స్ మీద ప్రిసైజ్గా టెక్నికల్గా మనం డిస్ట్రాయ్ చేస్తాం. అండ్ వరల్డ్కి ఏం మెసేజ్ ఇచ్చినాం? సివిలియన్స్కి టచ్ చేయం, కామన్ మ్యాన్కి టచ్ చేయం, వాళ్ళ మిలిటరీ ఏరియాకి కూడా టచ్ చేయం. మా టార్గెట్ ఆ క్యాంప్లు. ఎందుకంటే అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్లు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా క్రైమ్కి ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా ఇండియాలో లోపల పోవాలి, అన్ని డిజైన్ అయ్యి ఆ క్యాంప్లోనే. సో మేము పోయి డైరెక్ట్ వాళ్ళకు కొట్టి వచ్చినాం. అండ్ ఇలా మొత్తం లోకంకి ఏం తెలిసింది? ఇండియా కానీ ఫిరోజ్ ఖాన్ కానీ ఎప్పుడు చెప్పేది, టెర్రరిస్ట్ వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, టెర్రరిస్ట్ వెనుక ఐఎస్ఐ ఉన్నది. కానీ ఏం సాధిస్తుంది అంటున్న? పాకిస్తాన్ బలం ముందు భారత్ బలమే ఎక్కువ కదా, ఇండియా బలం ఎక్కువ. జరుగుతున్నది మనం ప్రీవియస్లో చూసుకున్నా కూడా చూసినాం కదా. ఇలా ఎట్లా మనము ఆయుధాల దగ్గర నుంచి మొదలుకుంటే ఏది చూసినా కూడా ప్లేస్లో ఆల్మోస్ట్ భారత్ ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకున్న ఒక డెసిషన్స్, ఉగ్రవాదుల వెనక ఉండడం కానీ, రెచ్చగొట్టడం కానీ, ఇంకా ఆక్రమిత భాగాన్ని ఇంకా తీసుకోవాలి, ఇంకా మాకే ఉండాలి, ఈ నేపథ్యం అంతలో ఏ ధైర్యంతో అనుకోవచ్చు? పాకిస్తాన్ది ఒక డిఫరెంట్ స్టోరీ ఉన్నది. ఆ స్టోరీ ఏమంటే, ఒక కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ పాకిస్తాన్ మిలిటరీకి ఒక కంట్రీ అవసరం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు అండర్స్టాండ్ చేయాలి. మళ్ళీ చెప్పండి. ఒక కంట్రీకి మిలిటరీ ఆర్మీ అవసరం, కానీ ఈ మిలిటరీ ఆర్మీకి ఒక కంట్రీ కావాలి. అక్కడ పొలిటీషియన్స్ది నడవదు, ఉట్టి పాకిస్తాన్ ఆర్మీది నడుస్తుంది. ఆ ఆర్మీకి ఇండియా మీద కషి, కాశ్మీర్ మాది అంటారు. ఆ చెప్పి బతుకుతున్నారు. మొత్తం వరల్డ్లో ఎవరో టెర్రరిజం చేస్తే వాళ్ళకు ఒక ఇల్లు పాకిస్తాన్, టెర్రరిజంకి ఒక ఫ్యాక్టరీ పాకిస్తాన్. హమాస్ అక్కడ ప్యాలెస్టైన్ నుంచి ఉన్నప్పుడు మొత్తం ఇజ్రాయిల్ వాళ్ళకు డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు హమాస్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో ఉన్నారు. ఇలా మొత్తం వరల్డ్కి మనం చూపించినాం, ఇండియా ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రర్, ఇండియా ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం. దానికోసం కామన్ మ్యాన్కి టచ్ చేయలేరు. ఎంత బ్యూటిఫుల్ మనం చేస్తున్నాం. ఎల్ఓసి లోపల ఉండి
లక్ష్మణ్ రేఖ లోపల ఉండి పోయి వాళ్ళ క్యాంప్లకు హిట్ చేస్తున్నాం. నేను ఫస్ట్ డే 22 ఏప్రిల్ ఏ రోజు అటాక్ అయింది ఆ రోజే చెప్పిన ప్రధానమంత్రి గారికి, ఇప్పుడు నో టాక్స్ ఓన్లీ యాక్షన్. ప్రధానమంత్రి గారు జబర్దస్త్ పని, ఆపరేషన్ సింధూర్ రా డీటెయిల్స్ ఇచ్చింది. 21 ప్లేసెస్ డీటెయిల్స్ ఇచ్చింది. దానిలో ఉట్టి 9 ప్లేస్లో మనం అటాక్ చేసినాం. రిమైనింగ్ 12 ప్లేసెస్ మనం అటాక్ చేయాలి. పాకిస్తాన్ ఆర్మీ దీని వెనుక ఉన్నది అని ఎట్లా ప్రూవ్ అయింది? మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే వాళ్ళు టెర్రరిస్ట్ చనిపోతే మౌలానా అజహర్ మహమూద్ వాళ్ళ తమ్ముడు రౌఫ్ వాడు IC-814 ప్లేన్ హైజాక్లో ఉన్నాడు. పార్లమెంట్ అటాక్లో మాస్టర్ మైండ్ వాడు చనిపోతే స్టేట్ ఆనర్ ఇస్తారా? పాకిస్తాన్ జెండా వాళ్ళ కాఫిన్ మీద కట్టుకొని ఆర్థిక లంచనాలు ఉంటారు. మొత్తం మిలిటరీ పోలీస్ షోల్డర్స్ మీద ఆ కాఫిన్ తీసుకుంటారు, స్టేట్ ఆనర్ ఇస్తారు, సల్యూట్ చేస్తారు. మొత్తం లోకం చూసింది ఇదే. దానికోసం మొత్తం ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ ఒక్కడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తలేరు. ఇండియా ఎంత బ్యూటిఫుల్గా డిప్లొమాటైజ్ చూపించుకుంటా అమెరికా కానీ, యూకే కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ అందరికీ ఏం చూపించింది? మేమెవరు ఇల్లు వైపు చూడం. వీళ్ళు ప్రతి ఒక్కసారి అక్షర్ధామ్ దగ్గర నుంచి, యూరి దగ్గర నుంచి, పుల్వామా కానీ, పెహల్గాం కానీ, బాంబే కానీ వచ్చి జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా గాను, హిజ్బుల్ ముజాహిద్ కానీ డ్రామా చేస్తున్నారు. వీళ్ళు ఇండియా గాజులు వేసుకున్నది, గమ్మును కుక్కోవాలి చాలా అయిపోయింది. మన ఇంట్లో గుసాయించోని మన ఆడబిడ్డల ముందు, వాళ్ళ పిల్లల ముందు మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదవకపోతే కొట్టి ఇండియాకి బ్రేక్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇండియన్ ముస్లిమ్స్, ఇండియన్ హిందూస్ అర్థం చేసుకున్నారు. ఏ పాకిస్తాన్ మొత్తం లోకం విను, అరే ఇండియాకు నువ్వు బ్రేక్ చేయలేవు. అరే మాలో ఏదైనా ఉంటే అది ఇంట్లో గొడవలు, కానీ నువ్వు ఇట్లా బ్రేక్ చేస్తే ఇంపాసిబుల్. మీరు మర్చిపోయినారు, ఇక్కడ రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి ఉంటే అలీ కనిపిస్తాడు. ఇట్లాంటి గ్రేట్ భారతదేశంలో ఉన్నాం, నువ్వు డివైడ్ చేయలేవు. ఆ ప్లానింగ్తో నువ్వు వచ్చినావా? కాశ్మీర్లో టూరిజం ఫినిష్ కావాలి, ఆర్టికల్ 370 ఇఫెక్టివ్ ఉండవద్దు, పిఓకే గుంజి నువ్వు కూర్చున్నావా? ఇప్పుడు కూర్చోలేవు. ప్రధానమంత్రికి చూటిగా చెప్పేసిన, ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయండి. పాకిస్తాన్ ఒక కుక్క తోక కట్ కావాలి, ఈ క్యాన్సర్ ఫినిష్డ్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అవుతుందా ఈసారి 100% అవుతుంది, 100% అవుతుంది. నేను చెప్పిన ఆ రోజే, ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా, పాకిస్తాన్ ఇండియాకు గెలకకు. ఒకవేళ నువ్వు గెలికితే 10 to 12 డేస్లో స్టోరీ ఫినిష్. టెక్నికల్గా చూస్తే మన మిలిటరీ, మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ కి పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నో కంపారిజన్. మనం ఒక వార్ చేస్తున్నాం మహాభారత్ లాగా. మన వార్ జస్టిస్ కోసం, మన వార్ సత్యం కోసం, అట్లాంటి వార్ చేస్తున్నాం. సో ఈ వార్లో 100% మనం గెలుస్తాం. ఎందుకంటే మన ఆర్మీ టోటల్ టూ గుడ్ ఆర్మీ. ఇండియా పవర్ఫుల్ నేషన్, పాకిస్తాన్ లంగా కంట్రీ, తినడానికి అన్నం లేదు లంగా ఫెలోస్కి. ఇప్పుడు నీళ్ళు ఆపుతున్నాం, ఇప్పుడు వార్ అవుతుంది, గెలుకుతారు పిచ్చి ఫెలోస్, గెలికిన తర్వాత ఏమవుతుంది? పాకిస్తాన్కి పీక్తాం.
ఒకటే సింధూర్, ఆపరేషన్ సింధూర్ 25 మినిట్స్ చేసినాం. చేస్తేనే నా భాషలో పాకిస్తాన్కి ఉచ్చ పడింది. పాకిస్తాన్ నో కంపారిజన్, ఇండియా ఫినిష్ చేసేస్తుంది. అండ్ ఇలా మొత్తం ఇండియన్స్కి ప్రౌడ్ మూమెంట్, మొత్తం మన మిలిటరీకి సల్యూట్.